శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో 14 మంది వైసీపీ కౌన్సిలర్స్ తమ పదవులకు రాజీనామా చేశారు. కదిరి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరి బాబుకు వారందరూ రాజీనామా పత్రాలు అందజేశారు. కదిరి అసెంబ్లీ టికెట్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కాదని వేరొకరికి ఇవ్వబోతున్నట్టుగా అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో కొద్ది రోజులుగా కౌన్సిలర్లు ఆందోళన చేస్తున్నారు. శనివారం ఉదయం కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. 14 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించినట్టుగా కమిషనర్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ఝాన్సీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో అసమ్మతి తెగలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. టికెట్లు మార్పులు చేపట్టే సమయంలో కదిరి పట్టణంలో నిన్నటి రోజు జరిగిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కాదనకుండా మార్చి కొత్త వ్యక్తిని అక్కడికి తీసుకురావడంతో సిద్ధారెడ్డి వర్గీయులతో పాటు వైసీపీ నాయకులు కొంతమంది ఆందోళన చేపట్టారు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు 14 మంది, అలాగే 2 కోఆపరేటివ్ సభ్యులు కూడా సిద్ధారెడ్డికి టికెట్ కేటాయించారు. లేకపోతే మేము మా బదులు రాజీనామా చేస్తా అంటూ కూడా ఇక్కడి నుంచి రాజీనామా పత్రాలను కమిషనర్ అందజేశారు. ఈ నేపథ్యంలోనే ఇంకా మరికొంతమంది కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే 5 మంది సీట్లు మారుస్తున్నట్టు కూడా సమాచారం రావడంతో మా తల్లిదండ్రులు కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కూడా లోకల్ ప్రస్తుత ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వాలి, కొత్త వారికి తెచ్చి ఇక్కడ పెడితే మేము కూడా ఇక్కడ సహకరించాము, కళ్యాణదుర్గంలో వద్దంటే ఇక్కడ తీసుకొచ్చారంటూ కూడా అక్కడ కూడా ఉషాశ్రీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉండదు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఫైనలిస్ట్ గా 5 సీట్లు ఎవరెవరు మారుతారని కూడా ఒక ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా వైసీపీలో మరింత అసమర్థలు వెళ్ళగక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం చెప్పొచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ జగదీష్.